భాగ్యం, ఎప్పుడు గలగల మాట్లాడేదానివి మౌనంగా ఉన్నావేంటి? కాశీయాత్రలకు వెళ్ళిన అత్తయ్య గుర్తొచ్చిందా? అవును పార్వతి, అమ్మ లేకపోయేసరికి ఏదో వెల్తిగా అనిపిస్తుంది. నా మొహం మండ. వచ్చేస్తుందిలే భాగ్యం పిన్ని, హ్యాపీగా భోంచే. డాడ్, ఈ మధ్య ఆర్డర్స్ బాగా పెరిగాయి. ఆఫీస్కి కొత్త మిషనరీ కొనాలన్న థాట్ ఉంది. మీరేమంటారు? వెరీ గుడ్ శ్రీ. కానీ ఇంతకుముందు ఆర్డర్స్ పెరగపోవడానికి ఇప్పుడు పెరగడానికి రీజన్స్ ఏంటి శ్రీ? కార్తిక్ వాళ్ళు సప్లై చేస్తున్న మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది. దానికి సంబంధించిన మార్కెటింగ్ కూడా వీణ బాగా చూసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. సో పెరిగిన డిమాండ్కి తగ్గట్టు సప్లై చేయాలంటే మిషనరీ సరిపోదు. ఓకే, కొనండి. శభాష్ పెద్దలుడు, అక్కడ మీ అత్తగారి కంపెనీని, ఇటు మన కంపెనీని బేషుగ్గా నడిపిస్తున్నావు. శ్రీ కష్టంతో కంపెనీ ఇంకా పెద్ద స్థాయికి చేరుకుంటుంది భాగ్యం. పెద్ద స్థాయి కాదు పార్వతి, నెంబర్ 1 పొజిషన్కి తీసుకొస్తాడు. ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ డాడ్. ఎస్, వీణ పాదం తొక్కిన వెనక్కి తీలేదంటే నా టచ్కి బెండేనట్టే. ఇంకా పండగే నాకు. రిషి, నువ్వు కూడా పని మీద దృష్టి పెట్టు. నిన్ను కూడా అందరూ మెచ్చుకోవాలి, అది నేను చూడాలి. దృష్టి పెట్టాను అత్తయ్య, తొందరలోనే గుడ్ న్యూస్ చెప్తాను. నొప్పి. అలా తొక్కేసావేంటే? కొంచెమైనా కామన్ సెన్స్ లేదా? అది లేనిది నీకు, నాకు కాదు. ఏయ్, తొక్కడం ఏంట్రా? వేణ ఇక్కడే ఉంది కదా రిషి, ఎప్పుడు తొక్కింది, ఎలా తొక్కింది? ఇప్పుడే తొక్కింది అత్తయ్య. కొంచెం ఉంటే నా వేలు పీస్ పీస్ అయ్యేది. కరెక్ట్గా చెప్పావు. పెద్దవాళ్ళు పక్కనున్నారన్న ధ్యాస లేకుండా బిహేవ్ చేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ముందు డీసెన్సీ నేర్చుకో. వీణ, ఇప్పటికేమీ అనకు. చూడండి అత్తయ్య, నా మట్టుకు నేను బుద్ధిగా ఉంటే నా కాలు గోకుతో ఇబ్బంది పెట్టాలని చూశాడు. ఇలాంటివి బయటికి చెప్తారా వీణ? చెప్పకుండా గొప్ప పని చేశాడని లోపల పొంగిపోవాలా పిన్ని? తను అలా చేయడం మీరు చూసుంటే మా గురించి చీప్గా అనుకునేవాళ్ళు కాదా? అప్పుడు నాకు తల కొట్టేసినట్టుండదా? వీణా, ఇంక వదిలేయమ్మా. ఎన్నిసార్లు వదిలేయాలి మావయ్య? ఆఫీస్కి వెళ్తే మా బాబుతో కనెక్షన్ ఉందని మాట్లాడుతూ హెరాస్ చేస్తాడు. ఇంట్లో ఇలా చేస్తాడు. ఎన్నని సర్దుకుపోవాలి? ఎంత కాలమని సర్దుకుపోవాలి? చాలే వీణ, భర్త సరసమాడాడు, ఆ మాత్రం దానికి ఇలా పడి పరువు తీయాలా? ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది పిన్ని. లిమిట్ దాటితే నువ్వైనా ఇలాగే అరిచి నీ కోపాన్ని చూపిస్తావు. రిషి, ఎందుకు ఇలా తయారయ్యా? ఆఫీస్లో నువ్వు ఎండి గారు అబ్బాయివి. అక్కడ కూడా ఇంటి విషయాలు చర్చకి తెచ్చి అందరికీ ఇంటి గుట్టు తెలిసేలా చేస్తావు. అది పద్ధతేనా? వీణ, రిషికి కొంచెం ఆవేశం ఎక్కువని నీకు తెలుసు కదా. పోను పోను సర్దుకుంటాడు. ఇప్పటికేమీ అనకు.
తనేమైనా స్కూల్కి వెళ్ళే అబ్బాయా అత్తయ్య? అవకాశాలు ఇచ్చి సర్దుకుంటాళ్లే అని అనుకోవడానికి? తనకి పెళ్ళయింది, ఒక సంసారం ఉంది, బరువు బాధ్యతలు ఉన్నాయని హుందాగా నడుచుకోకపోతే ఎలా? అదే బావగారున్నారు, ఇలాంటి పనులు అందరి ముందు ఏ రోజైనా చేశారా? మనం చూసామా? అది డీసెన్సీ అంటే, అది గౌరవంగా ప్రవర్తించడం అంటే. ఇంకోసారి ఇలాంటి తలతిక్క వేషాలేసావంటే సహించును. మైండ్ ఇట్. రే ఫూల్, మరి ఇంత చీప్గా బిహేవ్ చేస్తావేంట్రా? ఏంటి చీపలుడు? మొన్న అక్కడ కార్తీక్తో కలిపి తనని అలా అన్నాడన్న అక్కసుతోనే ఇదంతా చేసింది. అది తెలుసా నీకు? లేకపోతే ఏ భార్య అయినా మొగుడు సరసం ఆడితే ఇంతలా పరువు తీయటం ఎక్కడా చూడలేదు. నా మొహం మండా. అత్తయ్య, ఇక ఆపుతావా? రాస్కెల్, ఇడియట్, టూ మచ్ చేస్తున్నాడు. కుక్కతో ఒక వంకర పోదన్నట్టు వీడి బుద్ధి కూడా మారదు. హేయ్, నేను భర్తను అనుకున్నావా, రోడ్డు మీద వెళ్ళేవాడిని అనుకున్నావా? కాలు టచ్ చేస్తే పెద్ద సీన్ క్రియేట్ చేసి అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? జస్ట్ ఇది శాంపుల్. దీనికే ఫీల్ అయితే ఎలా? ముందు ముందు ఇంకా జరుగుతాయి. ప్రిపేర్డ్గా ఉండు. షడప్. నువ్వు ఇలా ఇన్సల్ట్ చేస్తే నేను సైలెంట్గా ఉంటాను అనుకున్నావా? నెవర్. ఏం చేస్తావు? ఏం చేస్తావు? అమ్మ వాళ్ళ సపోర్ట్తో రెచ్చిపోతున్నావు. చెక్ పవర్ వచ్చాక కొమ్ములు వచ్చాయి, వాటిని విరిచేస్తా.